హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఈ వీడియోలో నేను మీకు యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ హౌస్ వైఫ్గా, యాజ్ ఎ యూట్యూబర్గా అండ్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్గా హౌ ఐ లీడ్ మై లైఫ్ అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇట్స్ అ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోనండి. సో దట్స్ వై ఈ వీడియో నేను తీస్తున్నాను. నార్మల్గా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఏదో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా. సో ఆ డ్రీమ్ని ఒకవేళ బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు వాళ్ళు చేయలేకపోతే ఇక ఆఫ్టర్ మ్యారేజే కదండి. అండ్ దట్ టు ఇఫ్ వీ హ్యావ్ 2 kids అండ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు దట్ అంత పాసిబుల్ అనేది అవ్వదు ఎక్కువ శాతము. సో నేనేంటంటే నాకు తోచిన టైంలో నేను ఆ టైంని చాలా ప్రొడక్టివ్గా వాడుకుంటాను. ఇదే అనమాట నేను ఈ వీడియోలో నేను చూపించాలనుకున్నది కూడా ఇదే. యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి, హౌ దే ఆర్ మేనేజింగ్ అనేది. అంటే 2 kids ఉండాల్సిన అవసరం లేదు కదా. సో దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్ అనమాట. నార్మల్గా నా డే అనేది 7:30 or 8 o'clock స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో మరీ 7:30 అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు పిల్లలతోటి నైట్ అసలు నిద్ర ఉండదండి. మా స్మాల్ డాటర్ అయితే అసలు షీ వోంట్ స్లీప్ ఎంటైర్ నైట్ అండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ షీ యూజ్ టు వేకప్ అనమాట. సో ఐ హ్యావ్ టు తను ఎప్పుడు లేచినప్పుడల్లా నేను లేచి తనకు ఫీడ్ చేస్తూ ఉండాలి. సో అందుకని మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తాము. సో మార్నింగ్ లేవగానే నేను అసలు ఆ రోజు ఏమేమి చేయాలనేది దానికి సంబంధించిన అలా అన్నీ రాస్తానమాట. అంటే ఆ రోజు నేను ఒకవేళ ఏమేమి చదవాలి, ఏ బుక్లో ఏ టాపిక్ చదవాలి, పాలిటీ చదవాలా, ఎకనామీ చదవాలా అని రోజు అలా కొన్ని టాపిక్స్ అన్నీ నేను పెట్టుకుంటూ ఉంటాను. సో ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క టాపిక్ అలా చదువుతూ ఉంటాను అనమాట. సో ఆ రోజు ఏం చదవాలి, ప్లస్ ఆ రోజు ఇంకేమైనా పనులు ఉన్నాయా, బయటికి వెళ్ళి ఇంకేమైనా చేసేటివి ఉన్నాయా, సో అలా టు డూ లిస్ట్ అనేది నేను డైలీ అలా మార్నింగ్ లేవగానే రాస్తాను. అంటే ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే. సో తర్వాత ఏంటంటే నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతాను. ఇంకా కిచెన్లో ఏమేమైతే పని ఉంటుందో ఆ పని అంతా చూసుకుంటాను. అంట్లు కడగడం కానీ, ఇంకా అంట్లు కడిగాక నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటానండి. చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళని అంత వదిలేయలేం కదండి ఈజీగా. క్రాలింగ్ బేబీని మనము చూసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడైతే తిరుగుతారో ఆ ఏరియాని అంతా నేను శుభ్రం చేస్తానండి. అంటే డైలీ తుడవడం కానీ, ఉడవడం కానీ, రోజు ఈజీగా ఒక 4 to 5 times నేను అలాంటి పనులు చేస్తాను. వాళ్ళు తిన్న తర్వాత, తినక ముందు అలా. ఎందుకంటే ఏది కనిపించినా కూడా వాళ్ళు అది నోట్లో పెట్టేసుకుంటారు కాబట్టి ప్రతిదీ చాలా క్లీన్గా ఉంచుతాను. అంటే తను ఎక్కడెక్కడైతే తిరుగుతుందో ఆ ఏరియాస్ మాత్రం నేను చాలా క్లీన్గా ఉంచడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమం. ఇంకా తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేయడమే. బ్రేక్ఫాస్ట్లో నార్మల్గా మేము ఫ్రూట్స్ తింటాము. పిల్లలకు కూడా నేను ఫ్రూట్స్ ఇస్తాను. ఫ్రూట్స్ అంటే 2 boiled eggs మళ్ళీ ప్లస్ ఆల్మండ్ తింటామండి. అంటే నానబెడతాం కదా, నైట్ కూడా నానబెట్టి పొద్దున తింటాం కదా. సో అలా ఆల్మండ్స్ కానీ, ఫ్రూట్స్ ప్లస్ మిల్క్ తాగుతాము, బాయిల్డ్ ఎగ్స్ తింటామండి. అది మా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇంకా చిన్న పాపకి జస్ట్ మిల్క్ ఇవ్వడమే. పెద్ద పాపకి కూడా నేను ఇదే అలవాటు చేస్తాను, ఇదే చూస్తానమాట. సో తను తినదు కాబట్టి తనకు సపరేట్గా తన కోసం టైం కేటాయించి తనకు తినిపించాలి. సో ప్రతి మీల్ అనమాట, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, నైట్ కానీ, ప్రతి పూట నేనే తినిపించాలన్నమాట. 2.5 years old కదా, తను సరిగ్గా ప్రాపర్గా తినదు, అంత పడేస్తూ ఉంటుంది. సో తనకి ఏ ఫుడ్ అయినా ఏ మీల్ అయినా నేనే తినిపిస్తాను. ఇంకా తర్వాత మా పెద్ద పాపకి తినిపించాక జస్ట్ తనని పడుకోబెట్టేస్తానండి. నా ఇద్దరు పిల్లలు ఏంటంటే ఒకరు పడుకున్నప్పుడు ఒకరు మెలకుగా ఉంటారు. ఫస్ట్ అయితే మార్నింగ్ అయితే మా పెద్ద పాప పడుకుంటుంది మార్నింగ్ టైంలో. ఇంకా లంచ్ తర్వాతనేమో చిన్న పాప పడుకుంటుంది. సో ఎవరైనా ఒకరు పడుకున్నప్పుడు ఇంకొకరిని ఆడించడమో లేకపోతే ఇంకేదైనా చేయించో నేను ఆ టైంలో నేను చదువుకుంటూ ఉంటానండి. ఎట్ ఏ టైం ఇద్దరు పడుకున్నా కూడా నాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత ఇద్దరిని కంట్రోల్ చేయడం కష్టము, లేవగానే ఏడుస్తారు మా పిల్లలు. సో ఏంటంటే పెద్ద పాపకు అన్నం తినిపించాక తనని పడుకోబెట్టేస్తాను. పడుకోబెట్టిన తర్వాత అప్పుడు మా స్మాల్ డాటర్ పడుకోదనమాట, తను మార్నింగ్ అంతా ఆడుకుంటూ ఉంటుంది. సో అలా పెద్ద పాప పడుకున్నప్పుడు చిన్న పాపకి తినడానికి ఏదో ఒక ఫ్రూట్ ఇవ్వడం కానీ, లేదంటే ఆడుకోవడానికి ఏదన్నా టాయ్స్ అలా ఇచ్చేసి నేను చదువుకుంటూ ఉంటాను. నార్మల్గా ఏంటంటే బుక్స్, స్టాండర్డ్ బుక్స్ ఒక 2-3 books అలా నేను చదువుకుంటూ ఉంటే ఏంటంటే పిల్లలు చింపేశారు. సో వాళ్ళు పడుకున్నప్పుడే నేను చదువుకుంటాను అనమాట. పెద్ద పాప అయితే అసలు పుస్తకాలు చదవనివ్వదు. సో ఇక్కడైతే నేను ప్రజెంట్ ఏదో నార్మల్ బుక్ చూస్తున్నాను, అంటే ఆల్రెడీ నోట్స్ చూస్తున్నాను. సో ఇలా మార్నింగ్ నేను ఒకరు పడుకున్నప్పుడు ఒకరిని ఆడించో లేకపోతే ఇంకేమైనా చూపించో నేను చదువుకుంటూ ఉంటానండి. నార్మల్గా నాకు మార్నింగ్ ఒక హార్డ్గా 1 hour మాత్రమే నాకు టైం దొరుకుతుంది. పెద్ద పాప ఎక్కువసేపు పడుకోదు. సో అంటే చిన్న పాపని కూడా మరీ మొత్తానికే వదిలేయలేను కాబట్టి తనను చూస్తా నేను చదువుకోవాలి కాబట్టి హార్డ్లీ 1 hour నాకు టైం అనేది ఉంటుంది. సో ఆ 1 hourనే నేను ఏం చదవాలని ముందే డిసైడ్ అవుతాను, అలా నేను చదివేస్తాను. ఇంకా అప్పటికి 12:30 అలా అవుతుంది. సో ఆ టైంలో ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలండి. ఇక్కడ నేను 3 types ఆఫ్ లంచ్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే నేను మా హస్బెండ్కి ఒక సపరేట్ టైప్ ఆఫ్ లంచ్, మేమిద్దరు నార్మల్గా ఏ కర్రీ అయినా తినేస్తాము. చిన్న పాపకి సపరేట్గా సెర్లాక్ ప్లస్ ఫ్రూట్స్ పెట్టాలి.
పెద్ద పాపకైతే మాత్రం అది మేము ఏం తిన్నా ఆ ఫుడ్ తినదండి. సో తన కోసం సపరేట్గా మళ్ళీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో 3 టైప్స్ ఆఫ్ మీల్స్ చేసేసరికి నాకు ఒక ½ అవర్ టు 1 అవర్ టైం ఈజీగా పడుతుందండి. మళ్ళీ లంచ్ చేయగానే సరిపోదు కదా, 2 పిల్లలకు తినిపించాలి. సో చిన్న పాపకు పెద్ద పాపకి ఇద్దరికి తినిపించి నేను మా హస్బెండ్ తిని ఈ టైం అంతా ఒక ఈజీగా అంటే లంచ్ ప్రిపేర్ చేసే ఈ టైంతో కలిపి కూడా ఒక 2 to 2.5 అవర్స్ ఈజీగా పడుతుందండి. ఇప్పుడు కూడా వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా 2 పిల్లలు చాలా అరుస్తున్నారు. బట్ ఇంకా తప్పదండి, నో టైం. సో మాకు కొంచెం దొరికిన ఆ టైంనే చాలా ప్రొడక్టివ్గా వాడుకోవాలి ఇంకా మదర్గా. సో ఇంకా లంచ్ అనేది అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ తిన్న తర్వాత నెక్స్ట్ పెద్ద పాపకు అన్నం తినిపించాలి. పాపకు అన్నం తినిపించి నెక్స్ట్ చిన్న పాపకు కూడా అన్నం తినిపిస్తాము. సో పెద్ద పాపకు అన్నం తినిపించి చిన్న పాపకు కూడా పెట్టాక ఫీడింగ్ చేశాక నాకు ఇంకా కిచెన్లో పని ఉంటుంది. మళ్ళీ కిచెన్ అంతా నీట్గా చేసుకొని మళ్ళీ ఫ్లోర్ కూడా నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు తినేది తక్కువ, పడేయడం ఎక్కువ, పెద్ద పాపకని చిన్న పాపకని. సో అది చాలా రిస్కీ అండి చాలా. సో నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి అది నీట్గా చేసుకోవాలి, ప్లస్ ఫ్లోర్ కూడా నీట్గా తుడుచుకోవాలి. ఇంకా ఇదే అనమాట. ఇలాంటి చిన్న చిన్న పనులే కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాము. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మదర్ చాలా కేరింగ్గా తీసుకోవాలి. ఏది కనపడితే అది నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ఎవ్రీథింగ్ నేను నీట్గా చేస్తానండి. ఇంకా తర్వాత చిన్న పాపను పడుకోబెడతాను. ఆఫ్టర్నూన్ తను తినగానే తనని పడుకోబెడతానండి. తను పడుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఇంకా ఎంతైనా సరే కష్టపడి కొంచెం పాట పాడో లేకపోతే ఉయ్యాల్లో పోయి ఎలానో పడుకోబెట్టాలి చిన్న పాపను పడుకోబెట్టిన తర్వాత నాకు ఒక 2 అవర్స్ టైం దొరుకుతుంది. ఆ 2 అవర్స్ని కూడా చాలా ప్రొడక్టివ్గా వాడుకోవాలి నేను. ఇంకా తను కొద్దిసేపు అలా పడుకోబెట్టాక ఇంకా ఉయ్యాల్లో పండబెట్టేస్తాను. మళ్ళీ ఒకవేళ లేసిన ఊపెట్లా. సో తనని అలా పడుకోబెట్టేసి సో చిన్న పాపని అలా ఉయ్యాల్లో అలా పడుకోబెట్టేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ చదవాల్సిన ఆ బుక్ తీసుకొని అలా చదువుతానండి. సో ఈ టైంలో పెద్ద పాప నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం టీవీలో తనకు కార్టూన్ ఛానల్స్ కానీ లేకపోతే తనకి ఏమైనా రైమ్స్ కానీ అలాంటివన్నీ డౌన్లోడ్ చేసి టీవీలో పెట్టేస్తాము, పెన్ డ్రైవ్లో పెట్టేస్తాము కాపీ చేసి. సో తనకి ఏది నచ్చితే అది పింగ్ కానీ ఇలాంటివన్నీ తను అలా చూస్తూ ఉంటుంది. సో నాకు ఇక్కడ మ్యాక్స్ 2.5 అవర్స్ టైం దొరుకుతుందండి. చిన్న పాప పడుకుంటుంది. సో మీన్వైల్ నేను ఇంకా చదువుతుంటాను. సో ఇదే అనమాట నాకు ప్రొడక్టివ్ టైం. ఒక డేలో నాకు హార్డ్ టు హార్డ్ నాకు ఒక మినిమం ఒక 3 to 3.5 అవర్స్ దొరుకుతుందండి. 3 to 3.5 అవర్స్ని నేను చాలా ప్రొడక్టివ్గా వాడుకుంటాను. ఇంతే అనమాట. ఈ టైంలోనే నేను ఏం చదువుకోవాలన్నా చదువుకుంటాను. బట్ ఈ టైంలో మాత్రం నేను యూట్యూబ్ అలాంటివి ఏం టచ్ చేయనండి. ఎందుకంటే ఈ టైంలో పిల్లలు పడుకునే ఈ కాస్త టైమే నేను చదువుకోగలను అనమాట. విత్ కాన్సన్ట్రేషన్ చదవాలంటే వాళ్ళ స్లీపింగ్ టైమే నా రీడింగ్ టైం అవుతుంది. సో ఇలా నేను నా టైంని మెయింటైన్ చేస్తాను అనమాట. ఈ ఒక్క పనే కాదు, ఇంకా మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా. సో ఇంకా ఒక 4:30 ఆ టైంలో ఇంకా పాప లేస్తుంది. సో ఇంకా వాళ్ళకి టీ స్నాక్స్ అలా ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇంకా మా హస్బెండ్ కూడా వీళ్ళ ముగ్గురికి నేను అన్ని ఇచ్చిన తర్వాత నేను కొంచెం టైం తీసుకొని ఇంకా అగైన్ మళ్ళీ ఏమన్నా డిషెస్ వాష్ చేసేటి ఏమన్నా ఉంటే లేదంటే క్లాత్స్ వాష్ చేసేటి అలా ఉంటే వాషింగ్ మిషన్లో వేసి ఆ పని చూసుకోవాలి. ఇంకా నైట్కి మళ్ళీ సపరేట్గా డిన్నర్ చేయాలి. ఇంకా 4 to 4 తర్వాత ఇంకా మా పిల్లలు పడుకోరనమాట. సో ఇంకా వాళ్ళకి టైం కేటాయించాల్సి వస్తుంది. నాకు ఇంకా ఆ టైంలో ఇంకా ఈ 4 తర్వాత స్నాక్ టైం తర్వాత ఆ టైంలోనే నేను యూట్యూబ్ వీడియోస్ ఏమైనా చేయాలనుకున్నా, ఎడిట్ చేయాలనుకున్నా, కమెంట్స్ చూడాలనుకున్నా. సో ఇదనమాట. ఇలా చేస్తూ వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నప్పుడే నేను కరెంట్ అఫైర్స్ పార్ట్ కూడా చూస్తూ ఉంటాను మొబైల్లో. ఇలా నేను టైం మేనేజ్మెంట్ అనేది చేస్తుంటాను. బట్ ఇది అన్ని రోజులు ఒకేలా ఉంటుందంటే ఉండదండి. ఒక్కోసారి పిల్లలు పడుకుంటారు, ఒక్కోసారి పడుకోరు. అండ్ సమ్టైమ్స్ పిల్లల హెల్త్ కూడా చూసుకోవాలి. సో వాళ్ళు ఎప్పుడైనా బాగా మారం కదా, మారం చేసినప్పుడు ఇంకా అది చాలా కష్టము. ఇలాంటి టైంలో యాజ్ ఎ మదర్గా నాకు అసలు ఫ్రీ టైం అనేది ఉండదండి. ఎప్పుడైనా ఇలా మైండ్ టెన్షన్స్ ఉన్నప్పుడు సో ఫ్రీగా అలా నడుచుకుంటూ వెళ్ళాలి అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు యాజ్ ఎ మదర్ ఆఫ్ 2 కిడ్స్గా నాకు అసలు టైం అనేది లేదండి. అలా మనకంటూ పర్సనల్ టైం అనేది ఒక మదర్ అయ్యాక అసలు ఉండదు. సో ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి. ఈవెన్ దో మనకు హెల్త్ బాగున్నా బాగోకపోయినా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఈ కరోనా టైంలో మేడ్స్ దొరకట్లేరండి. సో ఎవ్రీథింగ్ ప్రతి చిన్న పని కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది. హౌస్ క్లీనింగ్ కానీ, డిష్ వాష్ కానీ, క్లాత్స్ కానీ, హౌస్ క్లీనింగ్ కానీ ఏదైనా ప్రతి చిన్నది కూడా మనమే చేసుకోవాలి. సో ఇలా అనమాట. నార్మల్గా అయితే ఆ మేడ్స్ దొరికితే మనకు కొంచెం టైం దొరికేది. ఆ టైంలో ఐ కెన్ రీడ్ అని అనుకునేదాన్ని. బట్ ఐ హ్యావ్ నో టైమ్ నౌ. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వై షీ ఈజ్ వేస్టింగ్ టైమ్ బై డూయింగ్ ఆల్ దీస్ యూట్యూబ్ వీడియోస్ అని యూ మే గెట్ డౌట్. అఫ్కోర్స్ నేను మీ సిచ్యువేషన్లో ఉన్నా, నాకు అలానే డౌట్ వస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే అది 2021లో ఐఎమ్ నాట్ గివింగ్ అన్ అటెంప్ట్ అండి. ఎందుకంటే ఇంత పాపలు పెరిగే వరకు నేను ఏం చేయలేను. అంటే
మరి చేయనప్పుడు ఎందుకు ప్రాక్టీస్ అని అంటే ఐఎమ్ జస్ట్ బ్రషింగ్ మై సెల్ఫ్ అండి. ఐ డోంట్ వాంట్ వేస్ట్, అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం మిగిలిన ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం అండి. నేను ఎప్పటికీ రివైజ్ చేసుకుంటూనే ఉంటాను. చదివిన పార్ట్ అంతా మర్చిపోకుండా రివైజ్ చేసుకుంటూనే ఉంటాను. సో అదన్నమాట. సో ఈ ఇయర్ నేను జస్ట్ చదువుకుంటాను, నన్ను నేను బ్రషప్ సో ఇలా చదివేసి ఈ 2022లో నేను అంటే హై నాలెడ్జ్లో, అంటే నో నాలెడ్జ్తో కాకుండా కొంచెం చదివిన నాలెడ్జ్ తోటి నేను 2022లో గుడ్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ నా 2 అటెంప్ట్స్ పోయాయండి. సో ఇప్పుడు ఇచ్చే అటెంప్ట్ ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో కాకుండా కొంచెం ఫుల్ నాలెడ్జ్తో, అంటే ఎవ్వరు 100% నాలెడ్జ్ ఇవ్వరు. సో నన్ను నేను ఆప్షనల్ పార్ట్లో కానీ ఇంకా రిమైనింగ్ ప్రిలిమ్స్లో కానీ సో కొంచెం నాలెడ్జ్ అనేది తెచ్చుకున్న తర్వాత గుడ్ అటెంప్ట్ ఇవ్వాలనేసి స్కోప్ ఉంది. అందుకే ఈ ఇయర్ నేను 2020లో, 2021లో, 2022లో ప్రిలిమ్స్ నేను ఇస్తాను 22 అటెంప్ట్ కోసం. సో నాకు హార్డ్లీ 1.5 ఇయర్ టైం ఉంటుంది కాబట్టి ఈ 1.5 ఇయర్ని నేను వాడుకుంటాను. నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తాను కదా అని నెక్స్ట్ ఇయరే చదవాలి అని ఏం లేదు కదండి. సో నేను ఈ టైంని కూడా నాకు టైం ఉండదు. ఈ టైం లేకపోయినా నాకు ఒక హాఫ్ అన్ అవర్ దొరికినా, డైలీ 2 hours దొరికినా నేను దాన్ని ప్రొడక్టివ్గా వాడుకోవాలని అనుకుంటున్నారు. సో యాజ్ ఏ మదర్గా నేను ఇలా నా డేని నేను కొనసాగిస్తాను. కొన్నిసార్లు ఏంటంటే ఇద్దరు పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కూడా చదవడం కానీ అలా చేయాల్సి వస్తుంది. ఇంకా తప్పదండి, మరి ఒక్కరిని చూసుకోవడం అది తప్పు కదా. ఒక్కోసారి పెద్ద పాపను చూసుకోవాల్సిన టైంలో పెద్ద పాపను చూసుకుంటాను, చిన్న పాపను చూసుకోవాల్సిన టైంలో చిన్న పాపను చూసుకుంటాను. వాళ్ళని ఆడిస్తాను, వాళ్ళతో ఆట ఆడుకుంటాను. యాజ్ ఏ మదర్గా నన్ను నేను వాళ్ళకి 100% ఇవ్వాలనేది నా ధ్యేయం ఇప్పుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంత టైం స్పెండ్ చేసి ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలామంది అడిగారు ఎలా మేనేజ్ చేస్తున్నావు అని. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీశాను. ఎందుకంటే నాకు ఈ కొంత టైంలోనే నేను ఇంత యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒకసారి మీ గురించి ఆలోచించండి. మీకు ఎంత టైం ఉంది, ఆ టైంని ఎంత ప్రొడక్టివ్గా వాడుకోవాలి అనేది మీరు కొంచెం ఆలోచించుకోండి. నేనేదో పెద్దగా ఎక్కువ చదువుతున్నాను, ఎక్కువ ఏదో చేస్తున్నానని కాదు, జస్ట్ ఇలా చెప్పడానికి సో మిమ్మల్ని మీకు ఒక చిన్న మోటివేషన్ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేశాను. అంతకుమించి ఇంకేదో చేయాలని కాదండి. ఒక మదర్గా నేను ఇద్దరు చిన్నపిల్లలతో నేను ఇలా చేసినప్పుడు మీరు ఒకవేళ మ్యారీడ్ కాకుండా ఉంటే మీరు ఈ టైంని ఎలా వాడుకోవాలి అనేది మీకు తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్పాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్